అక్రమ వలసదారులను వలస సేవలు సుంకాల విభాగం అధికారులు అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అరెస్టుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఆ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వును జారీ చేస్తారని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెలిస్ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లోని ఓ సీనియర్ అధికారి కూడా వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లలో తనిఖీలను వెంటనే ఆపివేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్ ఏంజెల్స్లోని డౌన్ టౌన్లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి దేశమంతటా విస్తరించాయి. ఈ క్రమంలో లాస్ ఏంజెల్స్లో ట్రంప్ భారీ స్థాయిలో నేషనల్ గార్డులను మోహరించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను అడ్డుకునేందుకు మరో 2000 మంది నేషనల్ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్తో పాటు స్థానిక పోలీస్ అధికారులు వ్యతిరేకించారు. గవిన్ దీనిపై ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని తేల్చి చెప్పింది న్యాయస్థానం.